వస్తా ఈత వస్తుందా? నేర్పియాలా? బకెట్ వేసుకొని నేర్పిస్తాను. ఏమండో నాని గారు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రము ఇవన్నీ లేకుండే. అప్పుడు పెద్ద గుంతలు అవి ఇవి ఉండే. ఇప్పుడు వాటర్ ఇళ్ళకి ఇట్లా వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి తెలియదు. మేబీ చేతులు అడుకొని నడుస్తున్నావు ఏందా నువ్వు చిన్న పూరంలాగా ధనుమాన్ తీయకుండా. జీవితం అప్పట్లో ఇవి రాళ్ళ రప్పలు ఏం పెట్టలేదు. జంగల్ మాత్రం వేరేగా ఉంది. చిన్న పొరంలాగా ఉన్నావు నువ్వైతే నిజంగా. అబ్బా ఎట్లా వేసినా చిన్న పొరం నువ్వైతే. ఖుషి అయితే నువ్వు చిన్న పొరం అనగానే. వాటర్ బాటిల్ తీసుకో మరి. చాయ్ తాగవా? చాయ్ తాగుతున్నావు కదా. ఇగో దిగు, నీకు దిగుతానే నీకు ఇప్పుడు ఇట్లా ఇదంతా చేస్తారా? చాయ్ ఉంటే చాయ్ తాగుతాం. చాయ్ తాగిస్తాను వాడికి. అప్పుడు ఇట్లా లేకుండా మొత్తం చుట్టూ తిరుగుకుంటూ పోయినాను తెలుసా నేను. లాస్ట్ టైం నేను వచ్చి 1 year 2 years అవుతుంది అప్పుడు. అప్పుడు తీసినలే కానీ ఇక తర్వాత ఇక మళ్ళీ బిస్కెట్ అయిపోయింది. తర్వాత చేయలేదు. అప్పుడు మన గ్రీన్ మ్యాట్ లేదు, మన బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడానికి. లేకపోతే సెట్ చేస్తుండే నిన్నే. అరే వాకింగ్ ఉందన్న. అప్పుడు ఎట్లా లేకపోతే పెద్దగా వేరే ఉండేవి అంతే. అప్పుడు ఒకప్పుడు అయితే అసలు ఎవరు రాకపోతున్నాయి. ఈత కొట్టుకుంటూ పోవాలి మరి. ఇందుకే వెనక నుంచి ఉన్నాను. ఇక చూడు జంగల్ 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 ఉంది మొత్తం. దిగినా మళ్ళీ జాడ కొట్టిద్ది తీసుకొచ్చి జరుగు మొత్తం. తీసుకురావాల్సింది మరి. చూడు ఎట్లా మెంటల్ లోపల కొట్టిపిస్తారు. నేనైతే విడిపోతావు డైరెక్ట్ ట్యాంక్ బండ్కి పోతావు. ట్యాంక్ బండ్ ఎంట్రీ చేస్తావు. ఉడికేం చాలా వస్తుందా ఈత వస్తుందా? నేర్పియాలా? బకెట్ వేసుకొని నేర్పిస్తాను. అవన్నీ అంటుండే ఏంటన్నా పట్టుకుని పోతాడు ఇక మొత్తం. లేదా ట్యూబ్ టాప్ అది ఏమంటారు దాన్ని? ట్యూబ్ చిన్నపిల్లలు చూడు. ట్యూబేనా? అది తీసుకొచ్చి సెట్ అవుతుంది కదా. టైర్లో అయితే ట్యూబ్ వస్తుంది కదా. ఆటో ట్యూబ్ తీసుకురా. ఆటో ట్యూబ్ సరిపోదు భయ్యాకి, పెద్ద ట్యూబ్ నిన్న పోయినాగా తీసుకురావాల్సింది. అదో ఆవాజ్ వస్తుంది అక్కడ నుంచి. మన వదిలిండ్రా చిన్న గేట్ వదిలి, చోటా గేట్ చూడమని పడుతుంది. చిన్నది వదిలిండు అందుకే కొంచెం వాటర్ ఉన్నాయి. లేదంటే ఇంత లేకుండా అప్పుడు. కానీ దిగి అరే లాస్ట్ టైం మాత్రం వేరేగా ఉండే అన్న. అంటే ఆ సౌండ్కి వేరే అనిపించింది తెలుసా నాకైతే. పడ్డది ఏమున్నాయనా గో. నీకా నీకా ఇక్కడ రా. ఆడికెడికి పోతున్నావు? పోయిరా తోడా. సో గాయస్ ఫైనల్గా అయితే మళ్ళీ డ్యామ్కి అయితే వచ్చేసినాము. అప్పుడు నేను మా అమ్మ వాళ్ళతో వచ్చిన, ఇప్పుడు మా టీం మెంబర్స్తో వచ్చిన. ఆ టీంలో కొత్త మెంబర్ క్యాబ్ పెట్టుకున్నా అన్న. ఆప్ దేకావు నువ్వు చెప్పిన నువ్వే తలిగించుకొని వచ్చినట్టు ఎట్లుంటే స్టోరీ.
ఇగో ఇది దా दा 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 क्या करना था करंट भैया वो भी ऊपर से वाइट डालने क्या बराबर जीन्स में डालने क्या जीन्स नहीं नॉर्मल डालने जीन्स नहीं नड़ो नड़ो चलो ना ऊपर से चलो ऊपर से अरे ये तो बहुत दाम स्नाనం చేస్తాను పోనీ ఆ దారంతో ఎక్కుతుంటే దిగుతుంది అంతే ఆడ ఏం చేసేవాడు నీకేం పనా ఇక్కడ దాకా అట్లా ఎందుకు వస్తున్నావు అన్న రా మరి రాళ్ళు ఏడున్నాడు తెగినాక తెగ ముందే చూసుకుంటుండు టవాల్ తెచ్చుకొని చెప్పి చూసినా టవాల్ ఇట్లుంటుంది చెప్తే నువ్వు మళ్ళీ ఏమో ఇట్లా వేస్తావు సో గాయస్ చూస్తారు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ లేకుండే ఇప్పుడు చూడండి ఇగో అక్కడ దాకా ఉంది అక్కడ దాకా అనిపిస్తుంది గేట్లు చూడు అంటే గేట్లు లేచినాయా కొన్ని పోతున్నాయి బాబా ఎట్లా వస్తారు చూడు మీరే టైం బాగా ఆడతారు మొత్తం మరే మా తాడు కూడా మంచి సెట్ చేసిరానా చలో ఓం నడు దా
ధైర్య 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 ఇట్లా పట్టుకో జారనీయకు పట్టుకో మంచిగా పట్టుకుంటే నేను పడను కింద ఏంటిది నేను కూడా డైవ్ చేయాలా అగో ఆ సందులకి ఎంత వచ్చినావు ఇప్పుడు ముగ్గురు ఆగా కొడు 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 ఏ చాలు అటు చూనికి ఇట్లా ఉంది కానీ లోతు మాత్రం డేంజర్ లోతు ఉంది అయితే అనుకుంటాం కానీ నెక్స్ట్ మనం ఇంకో అన్న ఆల్ ద బెస్ట్. నేను ఇందాక అట్లా కొడదాం అనుకున్నా కానీ స్టోరీ ఉల్టా అయిపోయింది మొత్తం. ఇంకో అన్నాడ కూర్చుండదు ఇందాక నేను దొరికినా ఆగమైపోయినా అని చెప్పేసి అని ఆడ కూర్చుండు. స్టోరీ వేరేగా ఉంది నిజంగా. ఇగో అంత పెద్ద లేక్ అదేందుకోవచ్చు మెల్ల దింపుడు అట్లా ఆడికెళ్ళి దించాడు అయిపోతాడు రాళ్ళు చూసి జారితే రివర్స్ వస్తుంది పోకు. అగో వాళ్ళిద్దరు దునికిర్రు. అగో నక్కో బాయ్ ఇద్దరా ఇక్కడ మనిషి ఎందుకు వచ్చి నేనే
చేవాడు ఆ నీళ్ళ ప్రెజర్కి ఎంత ప్రెజర్ వస్తుంది చూడు. ఇక కొట్టుకుంటారు ఎందుకన్నా చెవులోకి పోయినా నీళ్ళు. పంపించదు మరి. అవి చూడరు గాయస్. ఏమవుతుంది నీకు? నాలా లేపాలి నిన్ను. ఆమెకి వెళ్ళాను మరి అనుకుంటున్నా. సో చూడు నాకు అది అంత ఫోర్స్లో వస్తుంది నిజంగా వేరే లెవెల్ పో. చూడా అగో ఆడ ఎక్కిరు కదా, వాడు ఎక్కిరు పైకి నిజంగా వేసుకుంటాడు అంతే. ఇంత ఇగో చూసి రైట్ సైడ్ మొత్తం లెఫ్ట్కే పోతలేము పడుతుండే ఎంత అంటే అటు వేసుదాం. కాలు జారుతున్నా కాలు జారుతున్నా ఎందుకు లైట్ తీసుకోమన్నాడు. కాలు జారుతున్నాడు వద్దులే మరి. దీని మీద బండ మీదనే ఎందుకు మరి అంటున్నా. మెల్లగా పోదాం, గట్టిగా అడుగులే, చిన్న అడుగులు వేయకు. పెద్దగా అంటే నేను చెప్పేది ఏంటంటే గట్టిగా అడుగు, బ్యాలెన్స్. గట్టిగా పట్టుకోద్దా మరి? ఎట్లా పట్టుకోవాలి మరి? రెండు చూస్తే సేమ్ అవుతా పప్పు సేమ్ అవుతుంది. సో గైస్ ఇది డ్యాము. అవతల నుంచి యువతల దుంపిండు. ఈ నీళ్ళన్నీ ఎడికెళ్ళొస్తాయో అర్థం కాదు. వాటర్ ఉంటాయి కదా, నిల్వ ఉంటాయి కదా, వర్షం నీళ్ళు. అవును చూడు ఇగో ఎంత పైన మాత్రం ఎంత నీట్గా ఉన్నాయి చూడు, కానీ లోపల ఎట్లున్నాయో తెలియదు కదా. అబ్బా అంతే ఉంటుంది. ఎందుకు అడుగుతామన్నా అంటే అలా మనం డామ్ దగ్గర ఏడా పైనుంచి పోలే మనం. సేమ్ అదే ఇది కూడా అంతే, కాకపోతే నీళ్ళు కొంచెం డౌన్ ఉంది, లోతుంది. అవును కొంచెం మెల్లగా పోదు. బిర్యానీ ఎక్కువ తింటారు మంచిగా, మనం కూడా ఎక్కువ తగ్గుతుండే. సో అక్కడి నుంచి కరెక్ట్ నడుచుకుంటూ వచ్చినాము. ఇంకో ఇట్లుంది పరిస్థితి. ఏమనుకున్నాం కానీ వేరే లెవెల్గా ఉంది. కానీ దాటుకునేటప్పుడు ఎట్లా చిన్న రాడ్లు ఉన్నాయి, రాడ్లు కూడా చూసుకోవాలి. చాలామంది అయితే బాటిల్ పట్టుకొని ఈత రాడు బాటిల్తో బాటిళ్ళతో ఈత కొడుతారు. నిజంగా ఎంత డేంజర్ ఉందంటే చాలా డేంజర్ ఉంది. రాడ్లు చాలా పెద్ద రాడ్లు ఉన్నాయి. అప్పట్లో పెట్టినాయి దొడ్డు రాడ్లు. మేబీ తెలియదు. సురేఖ పెట్టేసిన డైరెక్ట్ రాడ్ దిగేస్తారు లోపలికి. ఆడకి పోదాం. ఇగో తీసుకో. సో గైస్ మన మధు బాయ్ వస్తుండు, ఏదో ధైర్యం చేసి ఇక్కడ దాకా వచ్చిండు. సుఖంగా రావాలి, నిజంగా ధైర్యం చేసి వస్తేనే మంచిది. ఫైనల్గా వచ్చేసిండు, మొత్తం బ్లాక్లతో నాకు కనిపిస్తుంది, కానీ పొట్ట ఒకటే బయటకు వచ్చింది.
రివర్స్ పోతే ఎట్లా ఎక్కువన్నా అంతేనా అన్న వెళ్ళిపోతాడు. भैया 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 సో గైస్ వీడియో అయితే చూసారు కదా ఎంత డేంజర్ ఉందో. వీడియో అయితే చూసారు కదా ఎట్లా డేంజర్గా ఉందో. క్షణంలో అయిపోతుంది అనిపించింది నాకైతే, కానీ బచాయించిపోయింది సరే. చూడరిగో మొత్తం ప్యాంట్ కింద మొత్తం నడిచింది. ఎక్కువ మాట రాసుకోలేదు. వీడియో చూసి లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా విషయాలు.